హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ దోశ అండి. మనం రెగ్యులర్ గా చేసుకునే దోశ కంటే మిల్లెట్స్ దోశ చాలా మంచిది హెల్త్ కి. అలాగే ఇందులో లో కార్బ్స్, హై ప్రోటీన్ ఉంటుందండి. మనకు రోజంతా యాక్టివ్ గా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ కప్పు తోటి 2 కప్పులు మిల్లెట్స్ తీసుకుంటున్నాను. మిల్లెట్స్ లో కూడా నేను సామలు తీసుకుంటున్నానండి. ఈ రోజు రెసిపీ నేను సామలతో ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి, వాటితో కూడా నెక్స్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా 2 కప్పుల మిల్లెట్స్ అయితే తీసుకొని అందులో నేను 1/2 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. అందులోనే నేను 5 to 6 వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు కూడా వేసేసి వాటర్ పోసి మనం జస్ట్ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మిల్లెట్స్ ని మనం ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే మినపప్పుని సపరేట్ గా నానబెట్టి 2-3 టైమ్స్ మినపప్పుని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మిల్లెట్స్ మునిగేంత వరకు వాటర్ పోసేసి 3 to 4 అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత నేను ఇందులో రెడ్ రైస్ అటుకులు వేస్తున్నాను. ఓవరాల్ గా ఈ రెసిపీ హెల్దీ వేలో చూపించబోతున్నాను కాబట్టి నేను ఇందులో రెడ్ రైస్ అటుకులు మాత్రమే యూస్ చేస్తున్నానండి. ఈ అటుకులు 1/2 కప్పు వరకు వేస్తున్నాను అనమాట. ఈ అటుకులు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేస్తే అవి వాటర్ లో బాగా మునిగి బాగా నానుతాయండి. 15 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మనం ఒక్కసారి చూస్తున్నారు కదా, అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల అటుకులు మిల్లెట్స్ అన్నిటికీ కూడా బాగా పడుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని నీట్ గా బ్యాటర్ అనేది మిక్సర్ జార్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి దోశ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తున్న ఈ దోశ పిండి మాకైతే 2 days వరకు వస్తుందండి. 2 days వరకు ఉండేలాగా చేసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో దోశ బ్యాటర్ వచ్చేసి ఇలా చాలా స్మూత్ గా ఉండాలి. అలాగే ఇక్కడ వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీలో ఉండాలండి, చాలా చిక్కగా ఉండాలి. ఇలా చేసుకుంటే మనం ఈ బ్యాటర్ తోటి ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దోశ వేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా నాకు 2 టైమ్స్ బ్లెండ్ చేసుకోవడానికి వచ్చింది అనమాట. ఇంకా మూత పెట్టేసి బాగా ఫర్మెంట్ చేసుకోవాలి. నైట్ అంతా కూడా బయట ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా పొంగిందో, మొత్తం కూడా కొంచెం పిండి కింద పడిపోయిందండి. తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అండి. మనం ఎప్పుడైనా సరే దోశ పిండి మొత్తం కూడా బయట పెట్టి ఫర్మెంట్ చేసుకున్న తర్వాతే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అప్పుడే ప్రతిరోజు దోశలు వేసుకుంటే కూడా మనకు బాగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ప్యాన్ ని కొంచెం ఆనియన్ తో సీజనింగ్ చేసేసుకొని ఇలా దోశ వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ గానీ బటర్ గానీ అప్లై చేసేసుకుంటే చాలా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. చూస్తున్నారు కదా, దోశ బాగా కాలిన తర్వాత ఆటోమేటిక్ గా ప్యాన్ నుంచి దోశ రిమూవ్ అవుతుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మరొక వైపు కూడా బాగా కాల్చేసుకొని మనకు కావాల్సిన దోశలు వేసేసుకొని మన ఫ్యామిలీ అందరికీ కూడా సర్వ్ చేస్తే వాళ్ళకి మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇలా 2 దోశలు 1 కప్పు పల్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్ గా చేసుకునే మిల్లెట్స్ దోశ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.